నాకేం అర్థం కావట్లేదు. నిజానికి మీరు కనబడమే వింత. ఆడు మనిషి అందరికీ కనబడతాడు, మీరు మాకే కనబడతారు. మా ఊహే ఇలా నిజమైందో అలా ఎలా అయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు భయ్యా కదా, అలా ఎలా జరిగిందంటావు? అది తెలుసుకుందామని అని పిలిపించాం. అవును కదా, మరి మీరు అనుకున్నట్టే జరుగుతుందా? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను హీరో అవ్వాలనుకుంటా గానీ నీ హీరో రోల్ బయట కనబడాలని ఎందుకు అనుకుంటా? లాజిక్కే. హాయ్ బ్రో, థ్యాంక్స్ బ్రో. సడన్ గా రమ్మని కాల్ చేసిన, సరదాగా మీరు వచ్చినందుకు. అదేం లేదు బ్రో, 10 రోజుల వర్క్ని 6 రోజుల్లోనే కంప్లీట్ చేయమన్నాడు. అవార్డు ఏమైనా ఇస్తారేమో అని 5 రోజుల్లోనే కంప్లీట్ చేశా. మరి ఇచ్చారా? ఇచ్చారు, ఎక్స్ట్రాగా 10 రోజుల వర్క్ని. అందుకే సిరాకేసి హాలిడే పెట్టేశాను బ్రో. మంచి పని చేశారు. బ్రో తనేంటి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు? ఇప్పుడు నీలానే ఒకడున్నాడు, అలానే నాలాగే ఇంకొక అమ్మాయి ఉంటదంటావా? అవును, నేను కలిసానుగా. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ లేదు బ్రో, ఎయిర్పోర్ట్స్ అవి కూడా లేవు బ్రో. జేబులో ఉన్నాయి. జేబులో ఎందుకుంటాయి? ఆ షర్టుకి జేబు కూడా లేదు బ్రో. ప్యాంట్ జేబులో. హ్యాండ్ జేబులో పెట్టుకొని పైన మాట్లాడుతున్నాడా? చెవులో ఉండాలి కదా. అంటే చెవులు బిజీగా ఉన్నాయి కదా మాటలు వింటూ. దండోరా దూత. ఇక నీ కథ డిసైడ్ చేయాల్సింది నువ్వే. హాయ్ బ్రో. హాయ్. నేను చెప్పా కదా బ్రో, నేను రైటర్ అని. అదే నా స్టోరీలో కొంచెం స్టక్ అయ్యాను. మీకు అది చెప్తే నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. నా లవ్ స్టోరీ చెప్పంటారా? రే, నీ స్టోరీ యానిమల్ సినిమాలా ఉందంటే నేను అస్సలు ఒప్పుకొని చెప్తున్నా. నేను అసలే గీతాంజలి అంత మంచిదాని కాదు, నేనే చంపేస్తా. అన్నయ్య నీకు దండం పెడతా, నా ఫోటోకి మాత్రం దండ ఎక్కువ. ఏదైనా మంచి రొమాంటిక్ సీన్ నుంచి స్టార్ట్ చేయండి. మన సీన్స్ అవే. దీనికి ఏం తక్కువ లేదు. మీరు ఆపుతారా కాస్త? ఇంకా స్టార్టే చేయలేదు. మిమ్మల్ని కాదు బ్రో, మీరు చెప్పండి బ్రో. నేను తన్ని ఫస్ట్ టైం ఎక్కడ చూసానో తెలుసా బ్రో? రొమాంటిక్ సీన్ లిప్ లైన్ నుంచి స్టార్ట్ చేయి బ్రో. ఆగమని చెప్పాగా. నన్ను ఆపేయమంటారా? మిమ్మల్ని కాదు బ్రో, మీరు స్టార్ట్ చేయండి బ్రో. ఏంటిలా ఉన్నారా? నేను తన్ని ఫస్ట్ టైం ఎలా చూసానో తెలుసా బ్రో? ముద్దు పెట్టుకుంటా. ఆపే. ఏం మాట్లాడుతుంది చెప్పానా? నేను చెప్పను. మిమ్మల్ని కాదు బ్రో. మరి ఫోన్ లేదు, ఎయిర్ పోడ్స్. ఓ పాకెట్లో ఉన్నాయి కదా. కరెక్ట్ అదే అదే అదే. సారీ బ్రో. మీరెందుకు ఎయిర్లో మాట్లాడుకుంటూ ఎయిర్ పాడ్స్ పాకెట్లో పెట్టుకుంటారు? ఇక్కడ పెట్టుకుంటే రేడియేషన్ అని సైంటిస్టులు చెప్పారు కదా. ఓ మరి ఇక్కడ పెట్టుకుంటే మంచిదని బాబాలు చెప్పారా? అవును, మామూలు బాబా కాదు, శ్రీ 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 సారాంశానంద బాబా చెప్పారు. సారీ బ్రో, మీరు చెప్పండి. కరెక్ట్గా చెప్పాలంటే మాది బ్లడ్ రిలేషన్. బావా మరదల్లా? మాది ఒకటే రక్తం అంటాడేంటి? కథముల్లా అన్నా చెల్లెల్లా? అంటే నేను నా లవర్ కాదా? తమ్ముడు అవుతాడా? సారీ అన్నయ్య. ఒరే దుర్మార్గుడా, ఎన్నెన్ని అనుకున్నాను రా. బెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తే బ్లడ్ రిలేషన్ చేస్తా కదా నీ అమ్మ. అచ్చి పేపర్లు చింపేయండి సార్. నన్ను చంపేయండి సార్. మళ్ళీ అన్నీ అంటుంది. ఊళ్ళో అనుకుంటే చచ్చిపోలేవా? నేను చచ్చిపోతా.
నేను చచ్చిపోతా. చచ్చిపోతా. అవునేగా? అబ్బా అబ్బా వద్దు, అయ్యో అబ్బో. వద్దు, నేను వింటా ముయ్యద్దు. అబ్బా. ఫ్లైట్ మోడ్లో పెట్టేసచ్చా, ఇక నో మోర్ డిస్టర్బెన్స్. మీరు చెప్పండి. ఎవరికో బ్లడ్ అవసరం ఉందని ఆ. ఇన్స్టాలో పోస్ట్ చూసి హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ ఒక 5 అడుగులు 3 అంగళాలతో ఒక అందమైన రూపం అలా బెడ్ మీద పడుకొని ఉంది. ఇంత అందాన్ని చెక్కడానికి ఆ బ్రహ్మదేవుడికి ఎంత టైం పడుతుందో అని బ్లడ్ ఇచ్చి కాపాడేసుకున్నా. మాటల్లో బాగుంది, చూస్తే ఇంకా బాగుంటుంది కదా. కరెక్ట్. చెప్పు. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు టైంకి హెల్ప్ చేయకపోతే ఏమయ్యేదో కూడా నాకు తెలియదు. అసలు ఎవ్వరూ ఆ టైంలో హెల్ప్ చేయలేదు, మీరు వచ్చి హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో, సారీ అన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నాను. అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం పక్కా మీకు ట్రీట్ ఇస్తాను. మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, అస్సలు మొహమాట పడద్దు. ఐ లవ్ యూ. యాక్సిడెంట్ అయ్యాక నాకేమైనా అయిందేమో, మీరేదేదో అన్నట్టు అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే అన్నా. ఐ లవ్ యూ. హెల్ప్ చేసినంత మాత్రాన లవ్ చేయాలా? మొన్నటి వరకు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ ఇప్పుడు బ్లడ్ ఇచ్చాను కదా. నేను నా చేతిని ప్రేమిస్తున్నా, నా కళ్ళని ప్రేమిస్తున్నా, అలాగే నా బ్లడ్ని కూడా ప్రేమిస్తున్నా. ఇప్పుడు అది నీలో ఉంది కాబట్టి నిన్ను కూడా ప్రేమిస్తున్నా. లవ్ స్టోరీలో బ్లడ్ రిలేషన్. ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. హలో, హ్మ్? ఏదో ఒకటి చెప్పు. లవ్ యూ అను, లవ్ యూ టూ అను, హా? లేదంటే నా రక్తం నాకు ఇచ్చేసే. హెల్ప్ చేస్తే లవ్ చేయమంటారేంటి? ఫీలింగ్స్ వచ్చాయి కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నా, అంతేగాని బ్లడ్ ఇచ్చాను, దారిలో వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చాను, బర్త్డే గిఫ్ట్ ఇచ్చానని నేను ఆగిపోను. ఇలా చెప్పిన వాళ్ళందరికీ ఎస్ చెప్పుకుంటూ ఉండలేను. అయినా ఇలా ఎంతమందికి చెప్పావు? వేరే ఎవరినైనా చూసుకో. అందరికీ ఎందుకు చెప్తావు? మంది బ్లడ్ రిలేషన్ కదా. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇలానే ట్రీట్ చేస్తారా? పోనీ సన్మానంలో షాల్వా కప్పి బొకే ఇచ్చి చెప్పనా? లేకపోతే శ్రీమంతంలో పూలు పనులు పెట్టి చెప్పనా? పోనీ రొమాంటిక్గా ఒక అగ్గిచ్చి చెప్పనా? నిన్ను అనవసరంగా కలవడానికి వచ్చాను. ఆ? నా బ్లడ్ తీసుకున్నప్పుడు ఇలా అనుకున్నావా? అనవసరంగా తీసుకున్నానని ఓ రాక్షసులా మొత్తం లాగేసావు కదా. తిరిగి ఇంత ప్రేమించమంటే నీకు ప్రాబ్లం అవుతుందా? ఓయ్, నువ్వు రాక్షసువైనా నీకు గుడిగట్టే భక్తున్నే నేను. ఏంటేంటేంటి ఏంటి? అసలు నా గురించి ఏం తెలుసని లవ్ చేసావు? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. నేను నమ్మను. ఓయ్, రేపు ఎప్పుడు కలుద్దాం? ఎందుకు? ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదన్నావుగా, డైలీ కలుద్దాం. ఏదో ఒక సైట్కి నువ్వే కనెక్ట్ అవుతావు. ఎదలో ఆశ రేగే ఈ వేళ, ఎటు పోతుందో నా ఈ గమ్యమే ఇలా, అయినా కూడా నువ్వంటేనే దాచలేనంత ప్రేమ. అలా జరిగింది బ్రో మా ఫస్ట్ మీట్. ఇలాంటి లవ్ ట్రాక్, కాన్సెప్ట్, క్యారెక్టర్ ఇంతవరకు చూడలేదయా. అబ్బా సూపర్ ఎంటర్టైనింగ్. ఇంత పులిహోరగాడివేంటి బ్రో? ఆ? అంటే ఎక్కడైనా నేర్చుకున్నావేమో అని. అమీర్పేటలో 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడ్రా. నువ్వు మూస్తావా? మీరు చెప్పండి బ్రో, మళ్ళీ ఎలా కలిశారు? ఏం జరిగింది? ఓయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏదన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? నేను అసలు పట్టించుకోనే లేదు. ఆ, నీకు వాటర్ అంటే ఇష్టమా? ఏం అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి. కావాలా అని అడగలేదు, ఇష్టమా అని అడిగా. మ్మ్. మన బాడీలో 60% వాటర్ కంటెంటే ఉంటుందంట. అంటే ఆల్రెడీ నేనంటే నీకు 60% ఇష్టమే.
మిగిలిన 40%లో 30% బ్లడ్డే ఉంటుంది. అది ఇచ్చే కదా నేను నీకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 90% నేనంటే నీకు ఇష్టమే. యాక్సిడెంట్ అయింది నాకు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఛా! మనకంటే ముందు మన బ్లడ్డే కలిసింది. అంటే నీలో నేను సైంటిఫిక్గా ఎప్పుడో కలిసిపోయినాను, నీ ఆలోచనలో కూడా. అయినా నీ గురించి ఆలోచించడానికి నాకు వేరే పని పాడలేదనుకున్నావా? బ్రెయిన్ నీలో ఒక పార్ట్, ఒళ్ళంతా ఉన్న నేను నీ ఆలోచనలో ఉండనా? అయినా సరే నేను ఆలోచించలేదు. చూడు, ప్రపంచంలో ఏ లవర్ చెప్పినా ఈ మాట అబద్ధమే అవుతుంది, కానీ నేను చెప్పే మాట మాత్రం నిజం. నిజంగా నీ మనసంతా నేనే నిండిపోయి ఉన్నా. ఛా! ఎందుకు అలా పిచ్చోళ్ళ నా వెంట పెట్టి టైం వేస్ట్ చేసుకుంటావు? నీతో గడిపిన ఏ క్షణం కూడా వేస్ట్ అయినట్టు కాదు. బాగా చెప్పాడు కదా. నాకున్న ప్రాబ్లమ్స్ చాలా అన్నట్టు మళ్ళీ ఎక్స్ట్రా నువ్వు ఒకడివి. వర్షం పడ్డప్పుడు బురద వస్తే ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. అదే సునామీ వస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను నీ లైఫ్లోకి వస్తే కూడా నీకే ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వే పెద్ద ప్రాబ్లంవి. సునామీ వస్తే నేనే పోతా, ఇంకేం ప్రాబ్లమ్స్? బాగా చెప్పలే. నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అన్నట్టు మళ్ళీ నువ్వు ఒకడివి. నీ చుట్టూ చాలా రూమర్స్ ఉంటాయి, అందులో నన్ను కూడా ఒకటి అనుకో. ఏమో ఆ ఒక్క రూమరైనా నిజమవచ్చుగా. హ్మ్? ఈసారి బాగా చెప్పారా? నాకు ఒక్కదానికి బ్లడ్ ఇచ్చావా? వేరే అమ్మాయిలకి ఎవరికి ఇవ్వలేదా? లేదు. అయితే ఇప్పుడు వెళ్ళి ఇవ్వు, నన్ను వదిలే. అది బాడీయా బ్లడ్ బ్యాంకా అందరికి ఇవ్వడానికి? నా లైఫ్లో చాయిస్ అనేది చిన్నప్పుడు రాసిన క్వశ్చన్ పేపర్లోనే ఉండేది. ఒక్కసారి నిన్ను కలిసాక నో మోర్ చాయిస్. పడిపోద్ది. ఇలా ఇలా చెప్తే ఖచ్చితంగా పడిపోద్ది. ఏంట్రా నువ్వు ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఫోన్లో హెల్ప్ చేసావు కదా అని ఊరుకుంటున్నాను, లేదంటే ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని. అయినా నేను నిన్ను ఎందుకు లవ్ చేయాలి? బ్రో ఇలా రా. హా? ఆ, వస్తా. బ్రో ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు? అది అలా అయితే నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, నువ్వంటే నాకు ఇష్టం, మనసంతా నువ్వే, ఇట్లా సినిమా పేర్లు అందులో డైలాగ్స్ కలిపి చెప్పే పడిపోతారు అమ్మాయిలు. ఏ నీ అబ్బా పాస్ట్ చేంజ్ చేద్దాం అనుకున్నా. ముందు భయ్య ఏం చెప్పాడో కనుక్కోరా. మార్చలేనివి నీకెందుకు? ఏం చెప్పావు భయ్యా? ఆ, ఇప్పుడు చూడండి. ఆ, ఓకే ఓకే. ఎంతసేపు బ్లడ్ ఇచ్చా, సో నన్ను లవ్ చేయమని అడుగుతున్నా అనుకుంటున్నావే, కానీ అసలు నువ్వు నాకేమిస్తున్నావు తెలుసా? నేను నుంచి నా లైఫ్లోకి వచ్చే ఓ అద్భుతం, కొంచెం ప్రశాంతత, మరి కొంచెం ఆనందం, లైఫ్ లాంగ్ కావాలనిపించింది. రైట్ నో నా లైఫ్లో ఇంతగా ఇష్టపడుతున్న అమ్మాయి నువ్వే. రైట్ నువ్వేనా? ఫ్యూచర్లో కదా? ఏమో చెప్పలేం. ఫ్యూచర్లో నా లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఇంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానేమో. మేబీ తన్ని నమ్మ అని పిలవచ్చు, నన్ను నాన్న అని పిలవచ్చు. అలా జరిగింది భయ్య. ఓ నైస్. చూసావా ఎలా కలిసిపోయామో? అవును భయ్య, ఇంత హ్యాపీగా కలుసున్న మీరు ఎందుకు విడిపోయారు? అసలు ఆ అమ్మాయి లేకపోతే హ్యాపీగా ఉండలేను మీరు. ఇప్పుడు ఎందుకని గొడవపడి విడిపోయారు? Moving with the rhythm like a whirlwind, twisting, dropping every line with precision, no missing. Hit 'em with a venom when I pin it, I'm a menace. Spinning in the secondary, second I diminish. Moving with the rhythm like a whirlwind, twisting, dropping every line with precision, no missing. Hit 'em with a venom when I pin it, I'm a menace. Spinning in the secondary, second I diminish. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, ఏమిటండి మీరు మాట్లాడేది? నీ బొందరా, నీ బొంద అట్లుంటది మనతోని. నా సావు నేను వస్తా, నీకెందుకు? ఏంటి మమ్మీ ఎవడీడు? నల్ల బాలు, నల్ల తాజు లెక్క. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా?
पिक्चर अभी बाकी है. I know the public pulse. I know how to play kabaddi with the public.